ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనంలో కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకోవడం దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యుద్ధ నుండి నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించాను. ఆమె దేవుని వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, తండ్రి, ఈ గిన్నె నా యుద్ధ నుండి నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 11-12 వచనాలలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, నిరక్షేపముగా దేవభక్తిని గూర్చిన మావం గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడిన, రక్షకుడైన జనములలో ప్రకటింపబడిన, లోకమందు నమ్మబడిన, ఆరోహణ తేజమయుడైన. యోబు గ్రంథం 4వ అధ్యాయం 3-4 వచనం, అనేకులకు నువ్వు బుద్ధి నేర్పువాడు, బలహీనమైన చేతును బలపరచువాడు, నీ మాటను త్రొట్టిల్లు వారిని ఆదుకొని ఉండేను, కృంగిపోయిన మోకాళ్ళు గల వాణిని నువ్వు బలపరిచితివి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుల నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటివాడు కావాల్సి వచ్చెను. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 3వ వచనంలో, సడలిన చేతును బలపరచుడు, తొట్టిలు మొక్కలను దృఢపరచుడి. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం, మరియు ఆయన మీరు ఆకాశం తెరవబట్టి దేవుని దూతలు మనుష్య కుమారుని ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా ప్రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుతున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడు దేవేసి మీరు ఇచ్చిన ఒక్కదాని ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటానంటే, నాయన మీ చిత్తమైన మా జీవితంలో జరిగించి నీకు మా దగ్గర నడుచుకున్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.